ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే గణేష్ చతుర్థికి మోదకాలు చేసుకోవడం అండి. వంట రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా మోదకాలు ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఒక 10 నిమిషాలలో మోదకాలు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవడం చాలా సులువుగా. స్టీమ్డ్ మోదకాలు అండి ఇవి, ఫ్రైడ్ మోదకాలు కాదు, స్టీమ్డ్ మోదకాలు. 2 రకాలుగా చేసుకోవచ్చు అండి. ఫ్రై మోదకాలు చేసుకోవచ్చు, స్టీమ్డ్ మోదకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టీమ్డ్ మోదకాలు చూపించబోతున్నాను. దానికోసం పచ్చి కొబ్బరి, బెల్లం, బియ్యపిండి అండి, ఇది నువ్వులు. చాలా సింపుల్గా చేసుకునే మోదకాలను ఇప్పుడు చూపించబోతున్నాను. ఎవరైతే మొదటిసారి నా వీడియో చూస్తున్నారో ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వంటలోకి వెళ్దామా? చూడండి, కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని కొబ్బరి ఉంది కదా, దీన్ని వేపుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు అండి, పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను, ఏ కొబ్బరి అయినా తీసుకోవచ్చు. చూడండి, కొంచెం కలర్ చేంజ్ కాగానే తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ కాగానే తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో నువ్వులు అండి, కొన్ని నువ్వులు తీసేసుకొని చిటపట అనేదాకా వేపుకోవాలి. నువ్వులు తొందరగా వేగుతాయండి, ఎక్కువ టైం ఏం పడుతుందో, చాలా తొందరగా వేగుతాయి. ఎంతమందికి మోదకాలంటే ఇష్టం అండి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి, నువ్వులు వేగిపోయినాయి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్లో బెల్లం తీసుకున్నాను, కొన్ని వాటర్ తీసుకోవాలి బెల్లం కరగటానికి. కొన్ని వాటర్ తీసుకోవాలి. చూడండి, బెల్లం కరగటానికి. బెల్లం కరిగేలోపు మనం నువ్వులను మిక్సీ వేసేసుకుందాం. బెల్లం అనేది ఇలా కరిగితే సరిపోతుందండి. చూడండి, ఇలా మంచిగా కరిగింది, ఆనకం రానవసరం లేదు. ఇందులో మనం వేపి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసేయాలి. తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి నువ్వులను కూడా వేసేయాలి. వేసేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి, మనం తీసుకున్న బెల్లానికి కొబ్బరి పొడి అనేది సరిపోయింది. మంచిగా ఇట్లా అంత దగ్గరికి వచ్చేదాకా కలుపుకొని, స్వీట్నెస్ అనేది తినేదాన్ని బట్టండి, ఎవరి ఇష్టం వాళ్ళది. కొంచెం స్వీట్గా తినాలనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవాలి. కానీ బెల్లం ఎక్కువ వేసుకోవడం వలన జిగుట ఎక్కువ వస్తుంది. మనం తీసుకున్న కొబ్బరకు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఇట్లా ముద్ద రావాలి. ఇప్పుడు ఇది తీసి పక్కకు పెట్టేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని వాటర్ వేసుకోవాలి. ఒక కప్పుకి 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. వాటర్ మంచిగా మసలాలి. వాటర్ అనేవి చూడండి ఇట్లా బబుల్స్ లాగా వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు బియ్యపిండిని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని చూడండి ఇట్లా పొడి పొడే ఉంటుంది. స్టవ్ బంద్ చేసేయాలి. మనం తీసుకున్న వాటర్ కూడా పర్ఫెక్ట్ సరిపోయినాయి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలి. చూడండి, ఇదిగో వేరే ప్లేట్లోకి వేసుకొని ఇట్లా పిండిని మొత్తం ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, పిండినంతా ఇలా చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని, ఇది మోదక్ మౌల్డ్ అండి, ఇది షాప్లలో దొరుకుద్ది. ఇది లేకుండా కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ దీంతో చూపిస్తాను. ఇట్లా మోదక్ ఫ్లేమ్ తీసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా లోపలికి పిండిని పెట్టాలి. మొత్తం అంచులకు ఇట్లా ప్రెస్ చేయాలి పిండిని.
అంచులకు మొత్తం ప్రెస్ చేయాలి. లోపల ఫింగర్ పెట్టి ఫింగర్ తోటి ఇట్లా అంచులకు ప్రెస్ చేయాలి. తర్వాత మనం చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఈ స్టఫింగ్ని పెట్టాలి. కొబ్బరి పొడి స్టఫింగ్ ఉంది కదా, ఇది ఇందులో పెట్టాలి. తర్వాత ఇది క్లోజ్ చేయాలి పిండితోటి. చూడండి, మోదక్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు అన్నీ ఇలా చేసి పెట్టుకొని స్టీమ్ చేసుకుందాం. చూడండి, ఇలా మోదక్ అనేది రెడీ అయిపోయింది. ఇలా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రేమ్ కాకుండా నార్మల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తుంది. ఇలా పిండి తీసుకొని కొంచెం బాల్ లాగా చూడండి, ఇలా ఫింగర్ తోటి ఇట్లా ప్రెస్ చేస్తూ రెండు చేతులతోటి అనాలి. చూడండి, ఇలా అని తీసుకున్న స్టఫ్ ఉంది కదా, ఇందులో పెట్టేయాలి. తర్వాత పైకి ఇలా క్లోజ్ చేసేసి చూడండి, ఇట్లా మొత్తం మన అరచేతిలో పెట్టుకొని షేప్ చేసుకొని మనకి ఇట్లా మార్క్స్ రావాలంటే ఇట్లా ప్రెస్ చేయాలి. కొంచెం చూడండి, ఇలా మొత్తం తయారు చేసి పెట్టుకోవాలి. అన్నీ తయారు చేసుకొని మనం స్టీమ్ చేసుకోవటమే. చూడండి, ఇది ఫ్రేమ్లో చేసింది, ఇది నార్మల్గా చేసింది. ఫ్రేమ్ లేకుండా చేసింది ఇది ఫ్రేమ్లో చేసింది. ఒక స్టీల్ బౌల్ పెట్టుకోవాలండి. ఒకటి ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక జల్లి గిన్నె తీసుకోవాలి. ఇట్లా హోల్స్ ఉన్న గిన్నె. ఇలా తయారు చేసి పెట్టుకున్న మోదకాలన్నిటిని ఈ జల్లి గిన్నెలో పెట్టుకొని దాని మీదకి వెళ్ళి మూత పెట్టుకోవాలి. ఇలా అన్నీ జల్లి గిన్నెలో పెట్టుకొని ఒక 10 నిమిషాలు స్టీమ్ మీద ఉడికించుకోవాలి. పెట్టుకొని ఒక మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా అన్నీ జల్లి గిన్నెలో పెట్టేసి మనము కింద వాటర్ పోసుకున్నాం కదా, వాటర్ నుంచి వచ్చే వేపర్ తోటి స్టీమ్ చేసుకోవాలి. ఇలా పైన మూత పెట్టుకోవాలి. చూడండి, మోదకాలు అనేవి 10 నిమిషాలు ఉడికినాక రెడీ అయిపోయినవి. చూడండి, రెడీ అయిపోయినాయి అని ఎలా తెలుస్తాయి అంటే చూడండి, ఇట్లా ముట్టుకుంటే మనకు తెలుస్తుంది. ఇదిగోండి, ఇట్లా అంటుకోదు, మనకు పిండి అనేది మనకు అంటుకోదు. సో ఇలా అన్నప్పుడు రెడీ అయిపోయినట్టు. స్టవ్ బంద్ చేసిన వెంటనే తీయొద్దండి, ఒక 2 నిమిషాలు ఆగి తీస్తున్నాం. చూడండి, ఈ వినాయక చవితికి మన స్వప్న స్వగృహ తరపు నుంచి మోదకాలను ఎలా చేయాలని చూశారు కదా. ఇలాంటి మోదకాలు చేసుకొని ఆ గణేష్ ఆశీర్వాదాలు పొందాలని స్వప్న స్వగృహ తరపున అందరినీ కోరుకుంటున్నాను. మీకు ఇటువంటి వంటలు నచ్చితే నా ఛానల్కి ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.